హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సింప్లీ మంజూస్ లైఫ్. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వీడియో పెడుతున్నా. ఎందుకు ఇంత గ్యాప్ ఇచ్చానో కూడా మీకు మధ్య మధ్యలో చెప్తూనే ఉంటా. సైట్లో వర్క్ విషయానికి వస్తే ఇక్కడ కొత్తగా మేము మొక్కల కోసమని మట్టి తోలిచ్చామండి. మంచి అంటే చాలా రోజుల నుంచి ఒక 1 మంత్ నుంచి దగ్గర ఈ పని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మేము మట్టి కోసం కాల్స్ చేస్తూనే ఉన్నాము. ఎవ్వరూ లేదు అన్నారు. ఫైనల్గా ఒకళ్ళు అయితే మంచి మట్టి తెచ్చారు. చాలా బాగుండటం అంటే ఎలా అంటే రాళ్ళు లేకుండా మొక్కలకి బాగుంటుంది అన్నమాట. మెత్తటి మట్టి అయితే మొక్కలు బాగా వస్తాయని అంటారు కదా. సో అలాంటి మట్టి వచ్చింది. దీనికోసం మేము నెల నుండి ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. ఎంతమందికి కాల్స్ చేశాడంటే చాలా. ఈ పిల్ల ఇదిగో ఇక్కడ చూడండి, ఇటు నుంచి పరిగెత్తారు. ఇక్కడ తడిసిన మట్టిలో ఇదిగో ఈ పిల్లోడే. ఇది ఇక్కడ దాక్కుంది దొంగలాగా. అలాగనే నీకు ఫస్ట్ గూగుల్ పే అకౌంట్ క్రియేట్ చేయాలి. అదే కావాలి. పిల్లలందరూ ఎప్పటి నుంచో సైట్కి వెళ్దాం అంటున్నారని ఇంకా సండే సెలవు ఉంది కదా అని తీసుకొని వెళ్ళాము. ఈ పెయింటింగ్ ఏంటి కొంచెం చెట్లనట్టు అనిపిస్తుంది. చెట్లతో అంటే ఫస్ట్లో పర్ఫెక్ట్గా వేసిన పర్ఫెక్ట్గా ఉంది కదా, ఎడ్ చేశాయని. తర్వాత బ్లర్గా అయిపోయింది. సైట్కి తీసుకెళ్ళిన దగ్గర నుంచి ఇంకా వాళ్ళు చేసిన అల్లరి అంతా ఇంత కాదు. ఆ వీడియోస్ పోవడానికి కూడా ఒక కారణం ఉందండి. మా బుడ్డది ఉంది ఒకటి హ్యాష్ మస్రీ, అది ఏదో ప్రెస్ చేసేసింది. నా ఫోన్ మొత్తం కొత్తదిలాగా అయిపోయింది. ఏ యాప్స్ లేకుండా అసలు నా ఛానల్ కూడా మిస్ అయిపోయింది. చాలా కష్టపడ్డాము మళ్ళీ ఓపెన్ అవ్వడానికి. ఇంకా దాని తర్వాత ఇంకా వీడియోస్ అలాంటివి అయితే రాలేదు. ఇంకా అవన్నీ పోయినాయి. నాకైతే చాలా అప్సెట్గా అలా అనిపించింది. 2-3 రోజుల వరకు బాధ అనిపించింది. కానీ పిల్లలకి ఏం తెలుసని పాపం, దానికి ఏం తెలుసు, దానికి ఇష్టం అనమాట వీడియో తీయటం. మంజమ్మ నేను తీస్తా అని ట్రై చేసింది. నేను వేరే ఏదో పనిలో ఉన్నాను, ఈలోపు ఆ ఫోన్ తీశారు. ఇంకా మొత్తం పోయినాయండి, అన్ని వీడియోస్ పోయినాయి. 15 days కష్టపడి తీసినవి అన్నీ ఒకేసారి పెడదాం కదా అని నేను ఆపాను. సో అవన్నీ పోయినాయి. నా బాధ ఏంటంటే ఇదంతా నేను పెయింటింగ్ నేను కలిసి వేసాం కదా, అవన్నీ చూపిద్దాం కదా, మేము ఇలా వేసాం అని చెప్పి అనుకుంటే అవి మొత్తం పోయినాయి అని ఒక బాధ అంతే. ఇది చూసారా, మామిడి చెట్టుకి నేనే ఇలా లైటింగ్స్ పెట్టిచ్చేసాను. ఒక 15 meters అలా తీసుకెళ్ళాము. ఈ లైట్స్ అక్కడ ఒక బోర్డు పెట్టడం వల్ల గేట్ దగ్గర ఒక చిన్న బోర్డు లాగా పెట్టించాను, స్విచ్ బోర్డు. సో నేను ముందు ఐడియాతోనే చెట్టుకి ఇలా లైట్స్ పెట్టుకోవాలి అని చెప్పేసి బోర్డు పెట్టమంటే ఇంకా పెట్టారనమాట. ఎన్ని రంగులేసినా ఎన్ని బొమ్మలేసినా సరే ఇంటికి లుక్ రావాలంటే, అందం రావాలంటే అవసరమైనవి లైట్లే అని నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ లైట్స్ పెట్టగానే ఎక్కడ లేని అందం అనిపించేసింది. ఇక్కడ చూసారా,
స్ట్రీట్ లైట్ లాగా రెండైతే ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి పెట్టించాము. ఎక్కువగా వెలుతురు రావడం కోసం. అంటే మనం ఎప్పుడు ఉండేది కాదు కదా, వెళ్ళినప్పుడు కొంచెం పిల్లలు అలా భయపడకుండా ఉండడానికి. అంటే ఏమన్నా మనం సిటీలో అలవాటు అయిపోయింది, ఇంకా పిల్లలు ఉండాలన్నా భయపడతారు కదా, సో అందుకోసమని అలా మంచిగా వెలుతురు వచ్చేలాగా ఏది ఉన్నా సరే మనకి దగ్గరగా కనపడిపోయేలాగా ఉంటుంది కదా అని బాగా లైటింగ్ వచ్చేలాగా ఎల్ఈడీలు అలా పెట్టించాము. స్ట్రీట్ లైట్ లాగా చాలా వెలుతురు అంటే చాలా వెలుతురు వస్తుంది. వాటి వల్ల చాలా అందంగా కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసారా, చందమామ పౌర్ణమి అయ్యేసరికి భలే పెద్దగా దగ్గరగా అనిపిస్తుంది. ఇంకా ఎంత అందంగా ఉందంటే అసలు లైట్స్ లేకపోతే ఒక లుక్ ఉంటుంది చూడండి, భలే ఉంటుంది అన్నమాట. ఇంకా ఇంటి దగ్గరకు వచ్చాక కూడా మా బాల్కనీలో కనిపిస్తుంది, చాలా అందంగా ఉంది. సో అది కూడా నేను వీడియో తీసుకున్నాను. రోజు చూసినా కూడా అది పౌర్ణమి వచ్చేసరికి ఎంత అందంగా ఉంటుందో చందమామ. హలో మై డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. పొద్దున్నే లేవగానే నేను మాత్రం 2 గ్లాసెస్ అలాగా పరగడుపునే వాటర్ అయితే తీసుకుంటాను. సో మార్నింగే లేవగానే నేను ఇలా వాటర్ తాగుతున్నాను అన్నమాట. మామూలు వాటర్ కన్నా కూడా కొంచెం వామ్ వాటర్ అంటే గోరువెచ్చగా ఉన్న నీళ్ళు తాగితే ఇంకా మంచిది. కొంచెం ఎండలు పెరిగిన తర్వాత నార్మల్ వాటర్ అయినా పర్లేదు, ఎక్కువ శాతం నేను గోరువెచ్చని నీళ్ళే తాగుతాను. ఇంకా ఈ రేడియోలో ఏదో చిన్న ప్రోగ్రామ్స్ వస్తుంటే వింటున్నాను అన్నమాట. తెలుగు జీవనాన్ని, వాటిలోని వ్యక్తుల్ని, ఆంతర్యక శక్తుల్ని, పాత్ర వైవిధ్యాన్ని, వాటి చుట్టూ అల్లుకున్న సాంప్రదాయక మూఢాచారాలని కళ్ళకు కట్టినట్టు చూపించడంలో ఆయన ఎంతో కృతకృత్యులయ్యారు. బహుశా ఈ నాటకం ఎంతగా గొప్పగా రాడించడానికి ఇప్పుడు వచ్చిన యాడ్ ఎంతమందికి గుర్తుందో నాకు చెప్పండి. నాకైతే చిన్నప్పుడు గుర్తొచ్చింది ఆ యాడ్ వినేసరికి. ఈ మధ్య రేడియో వచ్చిన కాడ నుంచి పాత అన్ని యాడ్స్ వస్తున్నాయి, భలే అనిపిస్తుంది చిన్నప్పుడు విన్నట్లుగానే. కాకపోతే ఫుల్ యాడ్ అయితే నేను తీయలేకపోయాను, ఎందుకంటే అప్పటికే నేను ఆన్ చేసేసరికి కెమెరా అది ఎండింగ్కి వచ్చేసింది అన్నమాట. ఏదో ఒకటి కొంచెమైనా పెట్టానని తృప్తి మాత్రం ఉంది, ఎందుకంటే నేను ఎక్కడో పని చేస్తానో అవి సడన్గా వస్తాయి కదా, సో అందుకోసమని ఇంకా అప్పుడు అక్కడే కూర్చున్నాను కానీ కెమెరా ఆన్ చేసలేదు. వెంటనే ఆన్ చేసేసరికి అప్పటికే అది ఎండింగ్కి వచ్చేసింది అనమాట. ఈరోజు నేను కోడిగుడ్డు ఉల్లిపాయ ఇగురు చేద్దామని అనుకుంటున్నాను. ఇది క్విక్గానే అయిపోద్ది, అంత లేట్ ఏం పట్టదు. కాకపోతే ఆనియన్ కట్ చేసుకోవటం, కోడిగుడ్లు ఉడకటం అదొక ప్రాసెస్ కాబట్టి ఒక 1/2 అవర్ పట్టొచ్చు. ఒకసారి ఇది ఎలా చేసుకోవాలనేది చూసేద్దామా మరి. సన్నగా తరిగిన ఆనియన్స్ ఆయిల్లో సన్నని సెగపైనే మగ్గాలన్నమాట. అవి మగ్గుతున్నప్పుడే నేను పచ్చిమిర్చి కరివేపాకు వేసాను. అది కూడా చక్కగా కలుపుకొని సన్నని సెగపైనే వేయించుతాను అన్నమాట. నేను హరీబరీగా చేయడం నాకు ఇష్టం ఉండదు. కూర ఎక్కువ శాతం నేను హైలో పెట్టి అస్సలు ఏ కూర చేయనండి, చాలా సిమ్లోనే పెట్టి చేస్తాను అన్నమాట. ఎందుకో తెలియదు, ఫస్ట్ నుంచి ఇంక నాకు అదే అలవాటు అయిపోయింది. అవి వేగుతున్నప్పుడే జీలకర్ర, పసుపు, ఉప్పు కూడా వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత మనం ముందుగా పెట్టుకున్న ఎగ్స్ ఉంటాయి కదా, అవి ఒలుచుకొని దానికి చిన్న చిన్న ఘాటులా పెట్టుకొని అవి కూడా వేసి సన్నని సెగపైనే ఒక 2 మినిట్స్ కలుపుకోవాలన్నమాట, చక్కగా ఇలా ఎర్రగా అయ్యేలాగా. ఇంకా లాస్ట్లో కొంచెం కారం వేసి ఇంకొక కొంచెంసేపు ఉంచి ఆ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి, అంతే. ఇంకా అయిపోయిందండి కోడిగుడ్డు ఉల్లిపాయ ఇగురు. ఈరోజు తోటకూర ఉల్లి కారం కూడా చేశాను. అది మీకు నెక్స్ట్ వీడియో మళ్ళీ చేసి చూపిస్తాను ఎలా చేయాలనేది. ఇది వీడియో తీయలేదన్నమాట. ఇక్కడ అత్తయ్య పంపించారు చింతపండు పచ్చడి అంటారు అత్తయ్య. అది ఇంకా తోటకూర ఉల్లి కారం వేసుకున్నాను అండ్ కోడిగుడ్డు ఉల్లిపాయ ఇగురు. చట్నీలోకి కొంచెం నెయ్యి తగిలించుకుంటే ఆహా ఏమి రుచి అనాల్సిందే, చాలా బాగుండిద్దండి.
మేము మాత్రం రైస్ తక్కువ, కర్రీస్ మాత్రం చాలా ఎక్కువ తింటామండి. వంశీ నేను ఇద్దరం కూడా రోజు ఒక హాఫ్ స్పూన్ అన్నా నెయ్యి మాత్రం తీసుకుంటామన్నమాట. చాలా మంచిదంట అలా తింటే. రేపు ఏజ్ పెరిగే కొద్దీ జాయింట్ పెయిన్స్ అని, అరగటం అని అలాంటివి ఏవి ఉండకుండా ఉంటాయంట. ఇక్కడ బాల్కనీలో మేము 3 years బ్యాక్ మా ఫ్రెండ్స్తో టూర్ వెళ్ళినప్పుడు తిరుపతిలో కాటేజ్ తీసుకుంటే అక్కడ ఇవి మొక్కలు వేసున్నాయి ఒక సైడు. అక్కడ చిన్న చిన్న దుంపలు లాంటివి ఉంటే నేను ఇంకా తీసుకున్నాను అన్నమాట. అప్పుడు తెచ్చి కుండీల్లో వేశాను, కానీ ఎప్పుడు అది పొదలాగా అలా ఉంది, కానీ ఒక్క ఫ్లవర్ కూడా రాలేదు. కానీ అక్కడ చూస్తే ఎంత బాగున్నాయో ఫ్లవర్స్. ఎప్పుడు వస్తాయా అని చూశాను. నేను 3 days నుంచి ఆ మొక్కల్లో సరిగ్గా పట్టించుకోవట్లేదు, సైట్లోకి వెళ్ళిపోవడం వల్ల. ఒకరోజు నైట్ టైం అట్లా వెళ్తే చిన్న మొగ్గలాగా కనిపించింది. అసలు నాకు భలే ఆశ్చర్యం అనిపించిందండి. ఇలా పువ్వు వచ్చింది, ఎంత అందంగా ఉందో కదా. నాకైతే భలే అనిపించింది. మీకు కూడా నచ్చింది కదా. సరే అండి, ఈ రోజుకైతే ఇంతే. బాయ్.